హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంట్లోనే కుర్కురే ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి ఈ కుర్కురే బయట బజార్లో దొరికే వాటికన్నా కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో కుర్కురేని తయారు చేసేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 6 months వరకు అయినా కూడా పాడవవు. ఇప్పుడు ఎలాగో సమ్మరే కదా, స్టోర్ చేసేసుకోవచ్చు. పొటాటోస్ని అయితే తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పైన ఉన్న తోలుని మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం తురుముకోవాలి. సన్నగా తురుముకోవాలి. 3 పొటాటోస్ని అయితే తురుముకున్నాను. ఇలా తురుముకున్న తర్వాత ఒక పాత్ర తీసేసుకొని వాటర్ వేసేసుకొని ఈ పొటాటోస్ని వేసేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వదు వాటర్లో వేసేసుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని 4 cups వరకు అయితే వాటర్ని తీసేసుకోవాలి. కొలతలతో చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 4 cups వరకు వాటర్ తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసేసుకోవాలి. అనేది కాస్త వేడి అవ్వాలి. ఇలా వేడి అయిన తర్వాత మనం తురుముకున్న పొటాటోస్ని వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా పొటాటోస్ అనేది కొద్దిగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత మనం 1 cup వరకు అయితే సూజీ రవ్వను తీసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో అయితే మనం రవ్వను తీసేసుకోవాలి. ఇలా రవ్వ అనేది కాస్త దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి. పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కాస్త దగ్గర అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలాంటిది ఒక కవర్ అనేది తీసేసుకోవాలి. కాస్త ఇలా కట్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రెసిపీని ఈ కవర్లో వేసేసుకొని ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కుర్కురే రెసిపీని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. పొడుగ్గా అయితే వేసేసుకుంటున్నాను నేను. ఈ విధంగానే మొత్తం రెసిపీని చేసేసుకోవాలి. మొత్తం మిశ్రమం చేసుకున్న తర్వాత ఒక 2 days వరకు అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే ఒక 1 day అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆరిన తర్వాత ఈ విధంగా అయితే అవుతాయి. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు 6 months వరకు అయినా పాడవవు. ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కుర్కురేని వేసేసుకోవాలి. ఎంత బాగా వచ్చాయో అసలు కుర్కురే. ఈ విధంగా కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. మొత్తం కుర్కురేని మనకు ఎన్ని కావాలంటే అన్నీ మనం వేయించుకోవచ్చు. మొత్తం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేస్తున్నాము. సరిపడా సాల్ట్ని, అలాగే గరం మసాలా, అలాగే కారంని కూడా వేసేసుకొని చాట్ మసాలా కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం మసాలాను కలుపుకోవాలి. ఒక బాక్స్లో వేసేసుకోవాలి. దీన్ని ఇలా మనకు సాల్ట్ వేసుకునే బాక్స్ ఉంటుంది కదా, దీన్ని తీసేసుకొని ఫ్రై చేసుకున్న కుర్కురే పైన ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కుర్కురే పైన ఈ మసాలాను పట్టించుకొని ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం ఈ పొడిని అయితే వేసేసుకోవాలి. అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్రిస్పీగా, టేస్టీగా, మంచి స్పైసీగా కూడా ఉంటుంది. వీటిని తింటే మనం బయట అస్సలు కొనుక్కోము. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే నేను వెంటనే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకైనా ఎవరికైనా నచ్చేస్తుంది. అంత బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.